హాయ్ అండి. నమస్తే. ఈరోజు మనం 'లైలా' గురించి మాట్లాడుకుందాం. 'లైలా' టైటిల్ పరంగా చాలా క్రేజ్ తెచ్చుకున్న సినిమా ఇది. అన్నిటికన్నా ముఖ్యంగా 'విశ్వక్సేన్' అనే ఒక యంగ్ హీరో, ఒక మాస్ కద్దాస్ అనే ఇమేజ్ తెచ్చుకున్న హీరో, లేడీ గెటప్ వేసిన సినిమా ఇది. 'విశ్వక్సేన్' సాధారణంగా తన సినిమాలకి చాలా మంచి ప్రచారం చేసుకుంటాడు. సినిమాని ప్రమోట్ చేయడంలో 'విశ్వక్సేన్' ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన పద్ధతులు పాటిస్తుంటాడు. 'విశ్వక్సేన్' వల్ల ఈ సినిమా ఒకటుంది, 'లైలా' అనే సినిమా ఒకటుందనేది జనానికి తొందరగా అర్థమైంది. ప్రమోషన్ చాలా గట్టిగా చేశారు. టీజర్, ట్రైలర్ ఇందులో మంచి మసాలా కంటెంట్ ఉంది. దానికి తోడు సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో నటుడు 'పృథ్వీ' కొన్ని వ్యాఖ్యలు చేశాడు. అది వైసీపీ అభిమానుల్ని బాగా హర్ట్ చేశాయి. దాంతో వాళ్ళంతా బాయ్‌కట్ లైలా అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చి ట్విట్టర్‌లో హల్చల్ చేశారు. ఈ సినిమాని ఎలాగైనా ఆపేయాలి. ఈ సినిమా బయటికి రానివ్వకూడదు. అసలు సినిమా వచ్చిన 24 గంటల్లోనే హెచ్‌డీ ప్రింట్ మేము బయటకు వదిలేస్తామని చెప్పేసి వార్నింగ్‌లు ఇచ్చారు. విశ్వక్సేన్ బయటకొచ్చి సారీ కూడా చెప్పాడు. తన తప్పు లేకపోయినా సరే. మరి ఇంత హంగామా నడిచిన ఈ సినిమా, ఇన్ని రకాలుగా అందరిని ఆకట్టుకున్న ఈ సినిమా, అందరి దృష్టిని తన వైపుకు లాక్కున్న ఈ సినిమా ఎలా ఉంది? ముఖ్యంగా ఒక హీరో లేడీ గెటప్ వేస్తున్నాడు. త్రూ ఔట్ క్యారెక్టర్‌లో కనిపిస్తున్నాడంటే చిన్నపాటి ఆసక్తి ఉంటుంది. ఎందుకంటే మన హీరోని అలాంటి లేడీ గెటప్‌లో చూడడం కొంచెం తమాషా. చూడగానే మొఖాల మీద ఒక చిన్న నవ్వొస్తుంది. ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ అన్న భరోసా దొరుకుతుంది. ఇదివరకు 'చిత్రం బళ్ళారి విచిత్రంలో' నరేష్ గారు గాని, 'మేడమ్' సినిమాలో రాజేంద్ర ప్రసాద్ గారు గాని, 'భామనే సత్యభామనే'లో కమల్ హాసన్ గారు గాని తమ అద్భుతమైన ప్రతిభా పాటవాలు ప్రదర్శించారు. వాళ్ళని లేడీ గెటప్‌లో చూడగానే మనకు నవ్వొచ్చింది. ఇప్పటికీ ఆ క్యారెక్టర్‌ని మైల్ స్టోన్‌గా చెప్పుకుంటుంటారు. వాళ్ళ కెరియర్‌లో నరేష్ గారిని ఎప్పుడు అడిగినా 'చిత్రం బళ్ళారి విచిత్రంలో' నా క్యారెక్టర్ వన్ ఆఫ్ ద బెస్ట్ అంటారు. అలాగే రాజేంద్ర ప్రసాద్ గారిని మేడమ్‌గా చూసి చాలా నవ్వుకున్నాం. 'భామనే సత్యభామనే'లో కమల్ హాసన్ గారు లేడీ గెటప్ వేయడం అన్నది ఇప్పటికీ మర్చిపోలేం. ఆ సినిమా చూసినప్పుడల్లా నవ్వుకుంటుంటాం. వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ కమల్ హాసన్ గారు చేసిన సినిమాల్లో. మరి అలాంటప్పుడు ఒక హీరో, ఒక మాస్ ఇమేజ్ ఉన్న ఒక హీరో లేడీ గెటప్ వేస్తున్నాడంటే ఖచ్చితంగా దాని మీద చిన్నపాటి అంచనాలుంటాయి. మన థియేటర్‌కెళ్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా వినోదం దొరుకుతుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫన్ లభిస్తుందని ఫ్యాన్స్ అనుకుంటారు. మామూలు ఆడియన్స్ అనుకుంటారు. 'విశ్వక్సేన్' కూడా ఈ సినిమా గురించి ఎప్పుడు చెప్పినా మీరు థియేటర్‌కి రండి. మేము కావాల్సినంత ఫన్ ఇస్తాను అని చెప్తూనే వచ్చారు. మొత్తానికి సినిమా అయితే ప్రధానంగా నవ్వించడమే ఉద్దేశంగా తీసుకున్నారు. అందులో డౌటే లేదు. ఈ విషయంలో ఆక్షేపణ ఏం లేదు గానీ, ఆ నవ్వించే పద్ధతి ఎలా ఉంది? నిజంగానే నవ్వులొచ్చాయా? ఇది యూత్‌కి సంబంధించిన సినిమానా? లేదంటే బూత్ సినిమానా? అన్నది ఒక పెద్ద క్వెషన్ మార్క్. ఒక హీరో లేడీ గెటప్ వేస్తున్నాడంటే కొన్ని అంచనాలుంటాయి. పరిస్థితులు తారుమారైపోయి అసలు హైడ్ అండ్ సీక్ అనమాట. అంటే తన ఉనికిని దాచుకునే ప్రయత్నంలో హీరో లేడీ గెటప్ వేస్తుంటాడు. మనం 'చిత్రం బళ్ళారి విచిత్రం' అదే చూసాం. 'మేడమ్' సినిమాలో అదే చూసాం. 'భామనే సత్యభామనే' సినిమాలో కూడా అదే చూసాం. అంటే ఒక హీరో లేడీ గెటప్ వేయడానికి ఒక పర్పస్ ఉంటుంది. ఆ పర్పస్ అనేది 'లైలా' సినిమాలో ఎంతవరకు ఉన్నది? అసలు పర్పస్సేనా అది? హీరో అనుకోని ఆపదలో చిక్కుకుంటాడు. తనకు కొంతకాలం బయట ఉండాల్సిన పరిస్థితి. తన ఐడెంటిటీని దాచుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దాంతో లేడీ గెటప్ వేయాల్సొస్తుంది. పైగా ఇందులో 'విశ్వక్సేన్' ఒక బ్యూటీషియన్. తనకొక బ్యూటీ పార్లర్ ఉంటుంది. కాబట్టి తనకి మేకప్ నైపుణ్యం మొత్తం తెలుసు కాబట్టి హీరో లేడీ గెటప్ వేయడం చాలా ఈజీ. ఈ సినిమా వరకు వస్తే. కాబట్టి దాన్ని బానే వాడుకున్నారు. హీరో ఒక బ్యూటీషియన్ కావడం, అతనికో బ్యూటీ పార్లర్ ఉండడం. ఈ సెటప్ అంతా డైరెక్టర్ బానే రాసుకున్నాడు. కాకపోతే ఆ సెటప్‌లోకి వెళ్ళడానికి జరిగిన డ్రామా ఏదైతే ఉందో, అదంతా కూడా నాసిరకం కామెడీతో, నాసిరకం సన్నివేశాలతో తీసేసారు. అసలు ఇలాంటి కథని, ఇలాంటి సన్నివేశాల్ని 'విశ్వక్సేన్' లాంటి ఒక హీరో ఎలా ఒప్పుకున్నాడు అన్నది ఒక పెద్ద క్వెషన్ మార్క్. కామెడీ సినిమాల్లో లాజిక్ గురించి ఎవరు ఆలోచించరు. కానీ ఆ కామెడీ పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఈ సినిమాలో కామెడీ గురించి రాసుకున్న ఏ సన్నివేశం కూడా ప్రేక్షకులను నవ్వించలేకపోయింది. దానికి తోడు బోలెడన్ని బూతులు, డబుల్ మీనింగ్ డైలాగులు. హీరో, హీరోయిన్ లవ్ ట్రాక్ గురించి మాట్లాడుకోవాలి. అసలు హీరోయిన్ హీరో ప్రేమలో ఎలా పడుతుంది? అది లవ్ స్టోరీ కాకపోయినా సరే, ప్రతి సినిమాలోనూ ఒక అందమైన లవ్ ట్రాక్ కుదిరినప్పుడు దానికి తగ్గ హార్డ్ వర్క్ గాని, దానికి తగ్గ పేపర్ వర్క్ గాని డైరెక్టర్ చేయాలి. కానీ ఇందులో అది కూడా చేయలేకపోయాడు. హీరో, హీరోయిన్‌ల మధ్య లవ్ ట్రాక్ చూస్తే దర్శకుడు ఏంటి మరీ ఇంత సిల్లీగా ఆలోచించాడనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న సీన్ చెప్తాను. హీరోయిన్ ఈ సినిమాలో ఒక ఫిట్‌నెస్ సెంటర్‌లో ట్రైనర్‌గా పనిచేస్తుంటుంది. హీరోయిన్ పడేద్దాం అని చెప్పేసి ప్రతిరోజు ఆ ట్రైనింగ్ సెంటర్‌కి హీరో వెళ్తుంటాడు. హీరోపై హీరోయిన్‌కి ఒక చిన్నపాటి కోపం ఉంటుంది. హీరో రాగానే
హీరోయిన్ అంటుంది గ్రౌండ్‌లో ఒక 5 రౌండ్‌లు వేయమంటుంది. సరే హీరో ఒకడే 5 రౌండ్‌లేస్తే ఏం కిక్ ఉంటుంది దాంట్లో. అందుకే హీరోయిన్ తన భుజాల మీద కూర్చోబెట్టుకొని గ్రౌండ్ అంతా 5 రౌండ్లు తిరుగుతాడు. ఇంతవరకు లాజికల్ జోలికెళ్ళట్లేదు. కానీ హీరో భుజాల మీద నుంచి ఎప్పుడైతే దిగిందో ఆ మరుక్షణమే ప్రేమలో పడిపోతుంది. అసలు ఏ ఏ కాలం నాటి స్క్రీన్ ప్లేనో, ఏ కాలం నాటి సీనో ఇది అర్థం కావట్లేదు. అసలు అమ్మాయిలున్నది అందాన్ని కాపాడుకోవడానికే. అందం కోసం, గ్లామర్ పెంచుకోవడం కోసం వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు. ఏదైనా చేస్తారు అన్నట్టు కొన్ని సీన్‌లు డిజైన్ చేసిన విధానం చూస్తుంటే దర్శకుడి మీద జాలేస్తుంటుంది. హీరో క్యారెక్టర్‌ని కూడా సరిగ్గా రాసుకోలేదేమో అనిపిస్తుంటుంది. ఎందుకంటే హీరో మొదటి సన్నివేశం నుంచి తన హీరోయిజాన్ని, తన బలాన్ని ప్రదర్శిస్తూనే ఉంటాడు. సడెన్‌గా తన మీద ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు, సడెన్‌గా తన మీద ఎవరో ఒక నింద వేయడంతో అతను హైడ్ అండ్ సీక్ గేమ్ స్టార్ట్ చేస్తాడు. అంత బలం ఉన్న హీరో, అంత కెపాసిటీ ఉన్న హీరో, అప్పటి వరకు విలన్‌ని తుక్కు తుక్కు కింద కొట్టిన హీరో, ఒక నింద తన మీద రాగానే వెంటనే లేడీ గెటప్‌లో మారిపోతాడు. అదేం లాజిక్కో అర్థం కాదు. హీరో లేడీ గెటప్ వేయడానికి ఒక బలమైన కారణం ఉండాలి. ఇంత సిల్లీ రీజన్‌తో హీరోని లేడీ గెటప్‌లోకి మార్చాడు దర్శకుడు. దాంతోటి ఆ ఆ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది ఆకట్టుకోదు. ముఖ్యంగా ఈ సినిమా చూడడానికి వెళ్ళేదే విశ్వక్సేన్ ఎప్పుడెప్పుడు ఆ లేడీ గెటప్‌లో చూద్దామా అని. దాన్ని ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు ఆపేసాడు డైరెక్టర్. కథలో ఏం జరుగుతుందో ఆడియన్స్‌కి తెలుసు. ఆ ట్విస్ట్ ఏంటో తెలుసు. హీరో ఎప్పుడు ఆ లేడీ గెటప్‌లో మారతాడో తెలుసు. ఇన్ని తెలుసుకొని థియేటర్‌కొచ్చిన ఆడియన్ ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు దానికోసం వెయిట్ చేయాల్సొస్తుంది. కథలో యూనిక్ పాయింటే లేడీ గెటప్ అనుకున్నప్పుడు దాన్ని వీలైనంత త్వరగా తీసుకొస్తే బాగుండేదేమో అనిపించింది. ఇక సెకండ్ హాఫ్‌కొస్తే అక్కడ కూడా చాలా ఫార్స్ కామెడీనే కనిపిస్తుంది. చాలా ఫోర్స్‌ఫుల్‌గా రాసుకున్న సన్నివేశాలు, ఆ విలన్ ట్రాకు ఇదంతా కలిసి ఒక కిచిడీలా తయారైందే తప్ప ఎక్కడ ఏ సీన్‌లోనూ ఎమోషన్ పండదు. ఏ సీన్‌లో కూడా ఇంక్ ఇంక తర్వాత ఏం జరుగుతుంది? హీరో దొరికిపోతాడా లేదా? హీరో దొరికితే ఏంటి? దొరకకపోతే ఏంటి? హీరో ఎలాంటి పరిస్థితుల్లో దొరికిపోతాడు? అన్న క్యూరియాసిటీ ఎప్పుడూ కూడా ఆడియన్‌కి కలగదు. అలాంటప్పుడు హీరో లేడీ గెటప్ వేస్తే ఎంత? వేయకపోతే ఎంత? ఇంటర్వెల్ బ్యాంగ్ గాని, హీరో చేస్తున్న మోసం ఆ ప్రధాన పాత్రలకి, ముఖ్యంగా విలన్ గ్యాంగ్‌కి తెలిసిన వైనం గాని, ఆ ఎపిసోడ్ గాని తీసిన విధానం చాలా కృతకంగాను, చాలా కృత్రిమంగాను, చాలా ఆర్టిఫిషియల్‌గాను అనిపిస్తాయి. దాంతో మనం ఏ పర్పస్ మీద థియేటర్‌కెళ్ళామో, ఏం చూసి ఎంటర్‌టైన్ అవుదాం అని అప్పటి వరకు వెయిట్ చేస్తున్నామో, అదంతా కూడా గాల్లో కలిసిపోతుంది. ఎంత ఎంత చెత్త సినిమా అయినా, ఎంత వేస్ట్ స్క్రిప్ట్ అయినా ఎక్కడో ఒక చోట అరే! దర్శకుడు భలే రాసాడురా ఈ సీను, బావుంది ఈ సీను అనిపిస్తుంది. ఎందుకంటే ఆగిపోయిన గడియారం కూడా కనీసం 2 సార్లు కరెక్ట్ టైమ్ చూపిస్తుందంట. ఎక్కడో ఎంత వేస్ట్ పీస్ అయినా సరే అందులో ఎక్కడో మనం తెలుసుకోవాల్సిన విషయం, ఎంటర్‌టైన్ అయ్యే విషయం ఏదో ఒకటి ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే ఈ సినిమాలో అలాంటి సీన్ మచ్చుకి ఒకటి కూడా కనపడదు. విశ్వక్సేన్ అలా చేశాడు. విశ్వక్సేన్ చాలా ఎనర్జిటిక్ హీరో. మాస్ పల్స్ తెలుసు. మాస్‌ని ఎలా అట్రాక్ట్ చేయాలో తెలుసు. తన సినిమాల్లో ఫ్లాప్ అయిన సినిమాల్లో కూడా విశ్వక్సేన్ తన యాక్టింగ్ స్కిల్స్‌తో ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేశాడు. కానీ ఈ సినిమాలో అది కూడా కనిపించలేదు. బహుశా ఆ పాత్రని ఓన్ చేసుకోలేకపోయాడేమో అనిపిస్తుంది. సాధారణంగా లేడీ గెటప్ వేసిన తర్వాత తన ఎక్స్‌ప్రెషన్స్ మారాలి. తన బాడీ లాంగ్వేజ్ మారాలి. కానీ ఈ సినిమాలో అది కూడా కనిపించలేదు. విశ్వక్సేన్ ఎలా నడుస్తాడో ఆ లేడీ గెటప్‌లోనూ కూడా అలాగే నడుస్తున్నాడు. విశ్వక్సేన్ ఎలా చూస్తాడో ఆ లేడీ గెటప్‌లో కూడా అలాగే చూస్తున్నాడు. అంటే క్యారెక్టర్‌ని బట్టి లైలాని పూర్తిగా విశ్వక్సేన్ ఆవహించలేకపోయాడు. ఇక హీరోయిన్ క్యారెక్టర్ గురించి ఎంత చెప్తే అంత తక్కువ. బట్టల విషయంలో చాలా పొదుపు పాటించింది. అసలు కేవలం గ్లామర్ కోసమే ఆ క్యారెక్టర్‌ని డిజైన్ చేసినట్టు అనిపించింది. తన చేత కూడా కొన్ని బూతులు చెప్పించారు. మొత్తానికి తన చేతనే కాదు ప్రతి క్యారెక్టర్ ఏదో రకంగా డబుల్ మీనింగ్ డైలాగ్ మాట్లాడుతూనే ఉంటుంది. కొన్ని సార్లు ఆ డబుల్ మీనింగ్ డైలాగ్ అనేది కూడా పక్కన పెట్టి స్ట్రెయిట్ అవే మీకు ఒక బూతు వినిపిస్తుంటుంది. పృథ్వీ క్యారెక్టర్ గురించి చాలా పెద్ద చర్చ జరిగింది. పృథ్వీ ఎలాంటి క్యారెక్టర్ చేశాడో అని. ఎందుకంటే అసలు వైసీపీ వివాదం రావడానికి కారణమే పృథ్వీ. స్టేజ్ మీద ఆయన మాట్లాడిన మాటలే వైసీపీ నాయకుల్ని హర్ట్ చేశాయి. ఇంతకీ ఈ సినిమాలో పృథ్వీ అంతగా చేసింది ఏముందని చూస్తే ఆయన కనిపించే 2, 3 సీన్లు. అవి కూడా డిలీట్ చేసి పడేసినా ఈ సినిమాకి, కథకి వచ్చే నష్టమేమీ లేదు. అలాంటప్పుడు ఆ పృథ్వీని పెట్టుకొని ఇంత కాంట్రవర్సీ ఎందుకు నడిపించారో, ఎందుకు నడిచిందో కూడా అర్థం కాదు. ఇక కెమెరా వర్క్, టెక్నికల్ డిపార్ట్మెంట్ వీటి గురించి మనం మాట్లాడుకోకూడదు. ఎందుకంటే కథ బాగుంటే మిగతా వాళ్ళందరూ ఉత్సాహంగా పనిచేసేవాళ్ళేమో. అదే బాలేనప్పుడు దాని మీదే అంత శ్రద్ధ పెట్టలేనప్పుడు మిగతా డిపార్ట్మెంట్లు కూడా తూతు మంత్రంగానే పనిచేస్తాయి. ఈ సినిమాలో కెమెరా వర్క్ గానీ, ఆర్ట్ డిపార్ట్మెంట్ గానీ, మ్యూజిక్ గానీ ఇవన్నీ కూడా అత్యవసర మార్కులు తెచ్చుకున్నాయి. పైపైనే పనిచేశాయని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదు. ముఖ్యంగా రైటింగ్ విషయంలో చాలా పూర్ క్వాలిటీ కనిపించింది.
ఏదో ఒకటి రాసేద్దాం, ఏదో ఒకటి ఈ టైంకి ఫన్ ఫన్ పండితే చాలు, ఇందులో బూతున్నా పర్లేదు అన్న లక్ష్యంతోనూ, అన్న అభిప్రాయంతోనూ ఈ సినిమాకి డైలాగ్స్ రాశారు. ఈ సినిమా సీన్స్ రాశారు. మొత్తానికి విశ్వక్ నుంచి మనం ఏదైతే ఆశిస్తామో అవి ఏమీ ఈ సినిమాలో కనిపించలేదు. కనీసం లేడీ గెటప్‌లోనైనా విశ్వక్‌ని చూసుకొని కాసేపు ఎంటర్‌టైన్ అయిపోదాం అనుకున్న వాళ్ళకి కూడా ఈ సినిమా నిరాశపరుస్తుంది. విశ్వక్ వీరాభిమానులు, విశ్వక్ అంటే పరిగెత్తేవాళ్ళు, విశ్వక్‌ని ఇష్టపడే ఒక వర్గం కూడా ఈ సినిమాకి కాస్త దూరంగా ఉంటే మంచిది. ఆఖరికి చెప్పేదేంటంటే బాయ్‌కట్ లైలా. ఈ ట్విట్టర్‌లో ఇది చాలా ట్రెండింగ్ అయిపోయింది. పాపం వైసీపీ నాయకులంతా ఈ సినిమాని బాయ్‌కాట్ చేద్దామని థియేటర్ల వరకు వెళ్తున్నారేమో! పాపం వాళ్ళకి అంత శ్రమ అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు థియేటర్‌కెళ్ళే లోపే ఈ సినిమా ఉంటుందా లేదా అనేది పెద్ద అనుమానం.